ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కవితతో 5 నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాది విక్రమ్ చౌదరి జడ్జిని కోరారు. అందుకు న్యాయవాది నాగ్పాల్ అనుమతి ఇచ్చారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు కవితను కోర్టుకు తీసుకొస్తామని ఈడీ అధికారులు ముందుగా చెప్పారు. కానీ అంతకంటే ముందే రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారని న్యాయవాది విక్రమ్ తెలిపారు. ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. 2023 సెప్టెంబర్ 15న ఈడీ తరపున సమన్లు ఇవ్వమని సుప్రీంకోర్టుకు ఈడీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అరెస్టు చేయమని రికార్డు చేయాల్సిన అవసరం లేదని ఈడీ అధికారులు ఆ రోజు సుప్రీంకు తెలిపారు. ఆ తర్వాత సెప్టెంబర్ 26న మరోసారి వాదనలు జరిగాయి. ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం ముందు చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించింది. ఈడీ ఇచ్చిన సమన్లు నమోదు చేసిన కేసును నిలిపివేయాలని, మొత్తం కేసును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు ఆ పిటిషన్పై విచారణ జరుగుతుండగానే కవితను అరెస్ట్ చేశారు. కాబట్టి అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది విక్రమ్ కోరారు. ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు, ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూసాం. ఈరోజు ఉదయం కోర్టుకు వచ్చారు ఎమ్మెల్సీ కవిత గారు. ఇక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన సందర్భం మనం స్పష్టంగా చూసాం. ఈ క్రమంలోనే కవిత గారి తరఫున వాదిస్తున్న న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆ న్యాయమూర్తిని అనుమతి కోరారు. కవిత గారితో మాట్లాడేందుకు కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి ఆయన న్యాయమూర్తిని కోరడం జరిగింది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి 5 నిమిషాల పాటు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలన్న అభ్యర్థనను ఆయన కూడా అనుమతించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వివరాలు తెలుసుకున్న తర్వాత వాదనలో ప్రక్రియ ప్రారంభమైంది. వాదనల సమయంలోనే అనేక కీలక అంశాలని ఈ సందర్భంగా కవిత గారి తరఫున వాదిస్తున్న న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా గతంలో ఈడీ ఏదైతే కోర్టుకు చెప్పిందో తదుపరి ఉన్నత న్యాయస్థానానికి సంబంధించిన ఆదేశాలు వచ్చే వరకు కూడా ఇలాంటి చర్యలు తీసుకోమని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదనే అంశాన్ని ఈ సందర్భంగా వాదనల సందర్భంగా కవిత గారి తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ఇతర అంటే మహిళలను విచారించే సందర్భంలో కోర్టు పరిధిలో ఉన్న సందర్భంలో ఎలా వ్యవహరించాలనే దానిపై గతంలో ఉన్న నిర్ణయాలు కావచ్చు, గతంలో ఉన్న ఆదేశాలను అనుసరించడం లేదనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో వాదనలు పూర్తిగా ముగిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. వాదనలు ముగిసిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందనేది అందరూ కూడా ప్రస్తుతం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా అంటే హైదరాబాద్ కు ఈడీ అధికారులు రావడం, ఆ తర్వాత ఇక్కడ అరెస్ట్ చేసి దాని తర్వాత ఢిల్లీకి తీసుకెళ్లడం, ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్యగా బీఆర్ఎస్ పార్టీ అభివర్ణించిన సందర్భం స్పష్టంగా మనం చూస్తాం. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలకు కూడా పిలుపునిచ్చింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా తెలంగాణలోని అనేక నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు తెలంగాణ వాదులు అలాగే ప్రజాస్వామికవాదులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేవలం లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించబోతున్న తరుణంలో కేవలం కొన్ని గంటల ముందే ఈ కేసును మరోసారి ఏడాది తర్వాత తెరపైకి తీసుకురావడం, ఏకంగా అరెస్టుకు దారి తీయడం అనేది పూర్తిగా రాజకీయ దురుద్దేశంలో భాగంగానే జరిగిందనే అంశాన్ని ప్రధానంగా ఈ రోజు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున
నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ రోజు ఉదయం జరిగిన పరిణామాలను మనం ఒకసారి గమనించినట్టయితే కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో, కోర్టుకు వస్తున్న సందర్భంలో కవిత గారిని జాతీయ మీడియా ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఈ కేసును మీరు ఎలా చూస్తున్నారని వారు అడిగిన సందర్భంలోనే ఇది పూర్తిగా ఈ కేసు ఒక అక్రమమైన కేసుగా కవిత గారు అభివర్ణించారు. తప్పకుండా ఈ కేసుపై తప్పకుండా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని కూడా ఆమె ప్రకటన చేసిన సందర్భం స్పష్టంగా మనకు కనిపించింది. న్యాయస్థానాలపై తప్పకుండా అచంచలమైన విశ్వాసం ఉంది, న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. తప్పకుండా న్యాయ పోరాటం చేసి ఈ కేసును ఎదుర్కొంటామనే అంశాన్ని కవిత గారు ఆ సందర్భంగా జాతీయ మీడియాతో మరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. ఈ క్రమంలోనే ఆ తర్వాత వాదనల ప్రక్రియ ప్రారంభమైంది. వాదనలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో వాదనలు ముగిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. విక్రమ్ చౌదరి కవిత గారి తరఫున వాదిస్తున్న న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఈడీకి తరఫు న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కవితతో 5 నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాది విక్రమ్ చౌదరి జడ్జిని కోరారు. అందుకు న్యాయమూర్తి నాగ్పాల్ అనుమతి ఇచ్చారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు కవితను కోర్టుకు తీసుకొస్తామని ఈడీ అధికారులు ముందుగా చెప్పారు. కానీ అంతకంటే ముందే రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారని న్యాయవాది విక్రమ్ తెలిపారు. ఈడీ సమ్మన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. 2023 సెప్టెంబర్ 15న ఈడీ తరపున సమ్మన్లు ఇవ్వమని సుప్రీంకోర్టుకు ఈడీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అరెస్టు చేయమని రికార్డు చేయాల్సిన అవసరం లేదని ఈడీ అధికారులు ఆ రోజు సుప్రీంకు తెలిపారు. ఆ తర్వాత సెప్టెంబర్ 26న మరోసారి వాదనలు జరిగాయి. ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం ముందు చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించింది. ఈడీ ఇచ్చిన సమన్లు నమోదు చేసిన కేసును నిలిపివేయాలని, మొత్తం కేసును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు ఆ పిటిషన్పై విచారణ జరుగుతుండగానే కవితను అరెస్ట్ చేశారు. కాబట్టి అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది విక్రమ్ కోరారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ కన్నెర చేసింది. అరెస్టుకు నిరసనగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి.